Hi friends, welcome to Anu's Kitchen. Today's recipe pineapple జిలేబీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. అండ్ కొంతమంది పైనాపిల్ తినరు కదా, వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, చక్కగా ఇష్టంగా తింటారు. అండ్ పైనాపిల్ జిలేబీని ఎలా చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. పైనాపిల్ జిలేబీకి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 6, కప్పు మైదా, కార్న్ఫ్లోర్ 1 కప్పు, కప్పు పంచదార, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, కొంచెం ఉప్పు, ఇలాచీ పౌడర్, తురిమిన బాదం. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కప్పు మైదాని వేసేద్దాం. కప్పు మైదా వేసినాక అండ్ దీనికి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ని యాడ్ చేయాలి. 2 స్పూన్లు యాడ్ చేసేసిన కార్న్ఫ్లోర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకొని వాటర్ వేసుకుంటూ స్మూత్గా ఉండలు లేకోకుండా బ్యాటర్ రెడీ చేసుకుందాం. స్మూత్గా వాటర్ యాడ్ చేసుకుంటూ చూసుకుంటూ, మరీ తిక్కుగా కాదు, మరీ పలుచగా కాకోకుండా ఇలాగా బజ్జీ పిండిలాగా చేసుకోవాలి. ముక్క పడితే పట్టేలాగా చేసుకున్నాం. పక్కన పెట్టేసుకొని అండ్ పంచదార పాకం కోసం పొయ్యి మీద గిన్నె పెట్టి కప్పు పంచదార వేసి 2 కప్పులు వాటర్ని కూడా యాడ్ చేయండి. 2 కప్పులు వాటర్ యాడ్ చేసేసుకున్నాక గంటి పెట్టుకొని ఒకసారి కలుపుకోండి. గంటి పెట్టుకొని ఒకసారి కలుపుకోండి. అంతే, పక్కన పెట్టండి. దీంట్లోకి ఇలాచీ పౌడర్ కూడా వేయండి. ఇలాచీ పౌడర్ వేసినాక అది మరగటం స్టార్ట్ అవుతుంది. కలుపుకుంటూ మరగనివ్వండి. అండ్ ఇంకో పక్కన కూడా నేను బాండి పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటున్నా. చూస్తున్నారా ఫ్రెండ్? ఇంక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఒక 10 to 15 మినిట్స్లో మనకి పాకం రెడీ అవుతుంది. చూసుకుంటూ ఉండండి. పాకం మరుగుతుంది చూస్తారా? అండ్ తీగ పాకం రానికోకుండా చూసుకుంటూ ఉండేలాగా ఒకసారి కూడా చూసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు చూద్దాం మనం పాకం వచ్చిందేమో. స్టిక్కీగా వచ్చింది. స్టవ్ ఆఫ్ చేసేసి మనం దీన్ని పక్కన పెట్టేసుకొని అండ్ ఇప్పుడు పిండిలోకి పైనాపిల్ ముక్కలు పెట్టుకొని పూర్తిగా కవర్ అయ్యేలాగా, ఎక్కడ ఇరక్కోకుండా చిన్నగా జాగ్రత్తగా పీస్ మొత్తం కవర్ అవ్వాలి. స్లోగా ఇరక్కోకుండా మనం దీన్ని ఆయిల్లోకి వేసుకుందాము. ఆయిల్లోకి వేసుకున్నాం కదా, ఇది లో టు మీడియంలో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలా చూడండి. లైట్ గోల్డ్ కలర్ రావాలి. వచ్చినాక ఆయిల్ అంతా లేకోకుండా మనం పంచదార పాకంలోకి వేసుకుందాం. ఓకే, పంచదార పాకంలో వేసుకున్నాక అండ్ ఇంకోటి కూడా మనం ఇలాగే వేసుకోవచ్చు. ఫస్ట్ పాకం చూద్దాం పెడుతుందేమని. పెట్టలేదు, సో దీంట్లోనే ఉంచేద్దాం. ఒక 1-2 మినిట్స్ అలాగుంటే మనకి పాకం పట్టింది. సో పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడిగా ఇంకో ముక్క వేసుకుందాం. వేసుకొని స్లోగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకుంటూ ఎక్సెస్ ఏమైనా ఉంటే దాన్ని గంటితో తీసేసుకోండి. ఒకటి వేస్తున్నాను. 2 వేసుకోవచ్చు, పెద్ద కలర్ కానీ ఇరిగిపోతాయని నేను ఒక్కొక్కటి వేసుకుంటున్నాను. చూస్తుంది కానీ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటుంటే 2 వైపులు కూడా మనకి ఎంచుకుంటూ ఉంటుంటే లైట్ గోల్డెన్ కలర్ వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. చూసుకుంటూ ఉండండి. వెరైటీగా చేయాలనుకున్న వాళ్ళు, రొటీన్గా కాకుండా ఉండేవాళ్ళు ఇలా పైనాపిల్ జిలేబీ చేయించి చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్? కలర్ చేంజ్ అవుతుంది కదా. అండ్ దీన్ని చూడండి, చక్కగా కలర్ చేంజ్ అయిపోయింది కదా. 2 వైపులా చూశాను, కలర్ బాగా చేంజ్ అయింది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఆయిల్ లేకుండా కూడా స్లో చూసుకోవాలి. మీడియంలో పెట్టేసుకున్నాక ఆయిల్ లేకుండా చూసుకుంటాను. ఆయిల్ లేకుండా చక్కగా చూసుకొని సిరప్లో వేసుకుంటాను. సిరప్లో వేసేసాను. ఇలాగే ఈ విధంగా మిగతా ముక్కలు కూడా చేసుకుందాము. ఓకేనా? ఇటు పక్కన చూసాం కదా,
పాకం పీల్చేస్తుంది. ఎక్కువసేపు ఉంటే ముక్క ఇరిగిపోతుంది కాబట్టి పైనాపిల్ జిలేబీ రెడీ కాబట్టి మనం తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని ముక్కలు కూడా చేసుకుందాము. లైట్ బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ కలర్. చూస్తున్నారు కదా, లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కలర్ చేంజ్ వరకు చూసుకొని మనం తీసుకోవాలి. ఓకే, రెడీ అవుతుంది. రెడీగా అయిపోయింది. కలర్ నాకు చక్కగా వచ్చేసింది. తీసుకుందాం. ఇప్పుడు తీసుకుందాం. గోరువెచ్చగా ఉండేలా చూసుకుంటాం పాకాన్ని. దాంట్లోనే తీసాక ఇది కూడా వేస్తాను. ఇది ఒక 2 నిమిషాలు పాకం పెంచుకోండి. ఇలాగే అన్నీ చేసేసుకున్నాక పీసెస్ పాకంలోంచి తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అన్ని ప్లేట్లో సర్వ్ చేసుకున్నాక తరిగిన జీడిపప్పు, బాదం పప్పు, టూటీ ఫ్రూటీతో సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండేది, సింపుల్గా అయిపోయే పైనాపిల్ జిలేబీ రెడీ కదా. ఇష్టం లేని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టండి, చక్కగా తింటారు. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.